ఎట్లా పోరాటం చేసిండ్రో నేను వివరంగా చెప్తా. గాంధీజీ గారు ఫస్ట్ మెల్లగా స్టార్ట్ చేసిండ్రు, పోరాటం చేయకుండా మెల్లమెల్లగా అందరితోటి కలెక్ట్ చేస్తూ పెద్దగా చేసిండ్రు పోరాటం. తర్వాత అందరితోటి ఏమంటాం ఇది స్ట్రైక్ చేసిండ్రు. మాకు ఏంది స్వతంత్రం కాలే, మీరు వద్దు మా దేశంలో, మీరు చాలా మమ్మల్ని ఏంది ఊకే ట్రబుల్ చేస్తుండ్రు, మాకు ఏ రైట్స్ ఇవ్వకుండా అందరు ఇంకా అందరు మమ్మల్ని ఇంకా సర్వెంట్స్ లెక్క చాలా ఎక్కువ చూసుకున్నారు. అందువల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సుభాష్ చంద్రబోస్ ఇంకా గాంధీజీ గారు సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడంటే ఫస్ట్లో అయితే మేము డైరెక్ట్ గన్స్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ మీద పోరాటం చేద్దామన్నారు. కానీ గాంధీజీ ఒప్పుకోలేవు, ఆయనను పక్కన పెట్టేసిండ్రు. గాంధీ గారితో కొంతమంది ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ తోటి. కానీ సుభాష్ చంద్రబోస్ కూడా పోరాటం చేసిండు. సుభాష్ చంద్రబోస్ చాలా స్లోగన్స్ యూజ్ చేసిండు, కానీ చాలా బాగా పోరాటం చేసిండు. తర్వాత పాపం వేరే వాళ్ళు చంపే ముందు ఆయననే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కాదు, ఇప్పుడు బ్రిటిషర్స్ పట్టుకొని ఆయనని ఉరిదీసిండ్రు. అందువల్ల ఇంకా గాంధీజీ గారికి కూడా చాలా కోపం వచ్చినట్టుంది. సో గాంధీజీ గారు ఇప్పుడు చాలా పోరాటం చేసి మెల్లమెల్లగా ఫైటింగ్ కూడా చేసిండు. ఒకసారి బాక్సింగ్ కూడా. బ్రిటిషర్స్ ఒకసారి ట్రైన్లో ఉన్నారు కదా గాంధీజీ గారు, అప్పుడు ఏం చేసిండు, ఆయన చాలా బ్లాక్ ఉన్నాడు, ఈడ అవసరం లేదు, ఆఫ్రికా కూడా పోయినాడు. అప్పుడు ఏమైందంటే ఆయనను ట్రైన్ నుంచి గెంటేసిండ్రు. ఆయన ఏంది ఇట్లా నెక్స్ట్ టైం పోయిండు కదా, ఫియర్లెస్గా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. తర్వాత ఏం చేసిండు, సో వాళ్ళు పడేయలేకపోయిండ్రు. తర్వాత ఏంది గాంధీజీ గారు బాక్సింగ్కి కూడా పోయిండ్రు వాళ్ళ దగ్గర. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి రెగ్యులర్ చదువుతావా, బుక్స్ చదువుతావా? మా డాడీ తెస్తూ ఉంటాడు, నేను చదువుతూ ఉంటా ఒక్కొక్కసారి. ఇంకేం బుక్స్ చదివినావు? నేను ఒక బుక్ చదివిన, ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు గుర్తులేదు కానీ లాలా ఎవరో తెలియదు, కానీ ఆయన అయితే మంచిగా తెలుసు. ఆయన చిన్న స్టేట్లు ఉన్నా కూడా భయపడకుండా ఫియర్లెస్గా స్ట్రైక్ చేసుకుంటూ వచ్చిండు. మాకు ఇది బ్రిటిషర్స్ వద్దు, చిన్న నుంచి పెద్దగా అయితే అంత ఏంది మాకు ఫైనల్గా ఫ్రీడమ్ దొరికింది బ్రిటిషర్స్ తోటి. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. జై హింద్ అన్న. ఇప్పుడు మేము ఇంత ఫ్రీడంగా గర్ల్స్ బాయ్స్ ఎట్లుండగలుగుతున్నారు? మాకు స్వతంత్రం తర్వాత కూడా ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే ఏంది కొంతమంది పూజారులు ఉండే, కొంతమంది ఏమంటుండే అంటే ఇట్లా అప్పట్లో ఇట్లా నాకు చెప్పిండు మా డాడీ, వెనకాల ఒక ఇది సాఫ్ చేస్తాంగా ఇండ్లు, చీపూరు కట్ట వెనకాల ఇట్లా కట్టి ఈడొకటి ఒక పాట్ పెట్టారంట. ఇట్లా వాళ్ళు నడుస్తుంటే కూడా రోడ్ ఖరాబ్ కాకుండా ఇట్లా వెనకాల నుంచి సాఫ్ కావాలి, మళ్ళీ ఈడ ఉంచినా కూడా ఓన్లీ పాట్లోనే. అంత డేంజర్ పరిస్థితి ఉండే. అప్పుడు ఎవ్వరు లేదు. ఫ్రీడమ్ ఎట్లా మాకు ఇంత ఫ్రీ ఎట్లా ఉండగలుగుతున్నామంటే అంబేద్కర్ వల్లనే. ఆయన కోర్టులో పోయి వాదించిండు, ఓన్లీ రిచ్ మెంబర్సే కాకుండా అందరు ఓటింగ్ చేయాలి, అందరు చేయాలి. కాన్స్టిట్యూషన్ బుక్ రాసిండు, మన కోసం చదువులు అని తెచ్చిండు. మేమందరం అంబేద్కర్ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాం. ఆయన లేకపోతే మేము ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాటలు వినాలి, రోడ్ మీద నడిచినా కూడా అట్లా నడవాలి. ఇంత టెక్నాలజీ వచ్చేది కాదు. గర్ల్స్కి ఇంకా బాయ్స్కి సేమ్ రైట్ ఇచ్చిండు. అందుకనే నేనంట అంబేద్కర్ కూడా ఒక ఫ్రీడమ్ ఫైటరే. ఆయన వల్లనే మేము ఇప్పుడు అందరం స్కూల్కి పోగలుగుతున్నాం, రోజు చదవగలుగుతున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా ఏడైనా రోడ్ మీద ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్ లెక్క ఎందుకు కనిపిస్తుండు? అంబేద్కర్ వల్లనే. ఇప్పుడు అంబేద్కర్ లేకపోతే ఒకసారి ఊహించుకోవాలి మేము. అయితే మరి చాలామంది అంబేద్కర్ కొంతమందికే ఇట్లా చేసాడు, అందరికి చేయలేదు ఇండియన్స్ కానీ అంటున్నారు. నువ్వేమంటావు?
వాళ్ళు అట్లా అనుకునే వాళ్ళకి వాళ్ళని ఆ టైంలో వాళ్ళు ఉంటే ఎట్లుండేదో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మేమైతే ఫ్రీడమ్గా ఉన్నాం, వాళ్ళకి అర్థమైతే ఏంది వాళ్ళకి కష్టం ఏంటిదో అర్థం అవ్వేది. అప్పుడు కరెన్సీ లేదు, చాలా కష్టంగా బతుకుతుండే ఏం అమ్మాలంటే కూడా. ఇప్పుడు మేము 1 పైసా నుంచి 100 రూపీస్ దాకా ఎట్లొచ్చినాం ఆయన వల్లనే. ఇప్పుడు ఎవరైనా చదివినా కూడా ఆయన వల్లనే. ఇప్పుడు ఇండిపెండెన్స్ తెప్పించిండు గాంధీ గారు. రాజ్యాంగం లేకపోతే కానీ మా దేశం చాలా మంచిది, ఎందుకంటే అందరు కలిసిమెలిసి ఉంటారు, ఎవ్వరు గొడవ పడరు, అందరు జాతలు కలిసి ఉంటారు, ముస్లిం అయినా హిందూ అయినా అందరు కలిసి ఉంటారు. అదొక్కరే రైట్ తయారు చేసింది అంబేద్కర్. ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ అవర్ స్టేట్. వీ టెల్ అబౌట్ మార్నింగ్ prayers. No, all Indians are my brothers and sisters, so we should not feel a beggar like not our brother and sister. We should see like he is our brother. We should take care. And somebody is so rich and one middle class boy he is teasing. We should tell. You also told when you are small kidhood, you also told once or twice that all Indians are my brothers and sisters. So you should tell bravely, all are my brothers and sisters. You should not see anybody to teasing anybody and fighting everybody. So the kind brilliant fighters were Ambedkar and Gandhiji, the two only, because Subhash Chandra Bose, he took guns and rushed up because so it was very nice. That time so many people died. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పినావు. ఇట్లనే బుక్స్ చదువుతూ ఉండు, నేర్చుకుంటా ఉండు. నువ్వు కూడా చాలా మందికి చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటా, మా స్కూల్లో చెప్తాను నేను. థ్యాంక్ యూ. ఓకే, జై హింద్.